అంటే ఆదం అనే ముద్దలో నుంచే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? 100%. దానికి రిఫరెన్స్ ఇస్తున్నాను. ఆయన రక్తమే వచ్చిందా? yes, ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి, ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, రాసుకో. యేసుక్రీస్తు వారిలో ప్రవహించే రక్తం ఖచ్చితంగా మరియమ్మలోని రక్తం. యేసుక్రీస్తు వారిలో ప్రవహించే రక్తం ఖచ్చితంగా మరియమ్మలోని రక్తం. ఎందుకంటే దేహంలో నుంచి, అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చాడు. శాస్త్రీయంగా ఏ గర్భంలో నుంచి బయటికి బిడ్డ వస్తాడో ఆ గర్భానికి సంబంధించిన, రక్తానికి సంబంధించిన బంధాలు కలిగిన వాడు, గుణాలకు సంబంధించి, అలవాట్లకు సంబంధించిన బంధాన్ని కలిగిన వాడుగా కుమారుడు ఉంటాడు. ఎవరు చెప్పినా దయచేసి నమ్మకండి. యేసు రక్తము ఆదాము సంబంధిత రక్తము కాదు, యేసు రక్తము దైవ రక్తమని అపోస్తల కార్యములు 20-28 ఘంటాపదంగా సాక్ష్యం ఇచ్చింది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమట మనమందరము కూడా. యేసు రక్తం మానవ రక్తమే అయితే, ఒక సామాన్య మనుషుల్లో ఉన్న రక్తమే యేసు రక్తం అయితే అది యేసుకే సరిపోతుంది, యేసే శిక్ష పొందాల్సి ఉంటుంది, కానీ అది ఏ మానవుడికి వర్తింపబడదు. కానీ లేఖనం ఎంత ఘోషించింది, ఆయన రక్తము ద్వారా మనమందరము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. Download ShareChat.